హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ఫైనల్ కట్ ఆఫ్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంతవరకు మన ఛానల్ సపోర్ట్ చేసిన మీ అందరికైతే నా ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి మీ సపోర్ట్ని ఇలాగే నేను తొందరలో ఫ్యాక్ట్స్ వీడియోస్ కూడా చేయబోతున్నాను. వాటికి మీ యొక్క సపోర్ట్ పూర్తిగా ఉంటుందని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇకపోతే మన ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకునే ముందు కంటే రిజల్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందరికి కావాల్సిన టాపిక్ అదే కాబట్టి ఫస్ట్ ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు షోకేస్ నోటీస్ యొక్క లింక్ అయితే క్లోజ్ అయితే అవ్వడం అయితే జరిగిపోయింది. ఇక ఎనీ టైం రిజల్ట్స్ రావచ్చు, ఈరోజు నైట్కే రిజల్ట్స్ రావచ్చు అని చాలామంది అయితే అనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఈరోజు రిజల్ట్స్ రాకపోవచ్చేమో అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. మొత్తానికైతే ఫింగర్ క్రాస్, ఎనీ టైం అయితే రిజల్ట్స్ అయితే రావచ్చు, దీంట్లో వేరే డౌటే లేదు. ఇకపోతే గత సంవత్సరాల్లో కూడా రిజల్ట్స్కి మెయిన్స్ యొక్క మధ్యలో గ్యాప్ 15 రోజులు పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ షోకేస్ నోటీస్ లేకుండా ఉంటే ఈసారి తొందరగా రిజల్ట్ వచ్చేదేమో. షోకేస్ నోటీస్ వచ్చి మళ్ళీ అదే పరంపరను అయితే కొనసాగించేలా చేస్తుంది. ఇకపోతే 29వ తేదీ ఎగ్జామ్ కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రేపు కానీ మరునాడు కానీ వచ్చే అవకాశం అయితే 100% ఉంది. ఇంకా అది అంతకీ దాటిందనుకో అది మన బ్యాడ్ లక్, మీ బ్యాడ్ లక్, దాన్ని మనం ఏం చేయలేం. కానీ రేపు కానీ మరునాడు కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ రోజు అయితే వస్తుందని చాలామంది అయితే అనుకుంటున్నారు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మేబీ 11వ తేదీ క్లోజ్ అయితే ఒక రోజులో అంత జరగదేమో వర్క్, 1 or 2 days అయినా సరే కొంచెం గ్యాప్ కావాలి కదా వాళ్ళకి అని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇకపోతే మనం మెయిన్గా ఇప్పుడు కట్ ఆఫ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది ప్రస్తుతం భయపడుతున్న టాపిక్ అదే కాబట్టి దాని గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీకు తెలిసే ఉంటుంది, ఆర్ఆర్బి పిఓ, ఆర్ఆర్బి క్లర్క్, ఐబిపిఎస్ క్లర్క్, ఇవి కట్ ఆఫ్లన్నీ కూడా ఎస్బీఐ క్లర్క్, ఇవన్నీ కూడా స్టేట్ వైజ్ ఉంటాయి. ఐబిపిఎస్ పిఓ, ఎస్బీఐ పిఓ ఇవన్నీ వచ్చేసి కంట్రీ వైజ్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి మనం ఆర్ఆర్బికి సంబంధించిన పిఓ కట్ ఆఫ్ గురించి చెప్పుకోవాలంటే ఆంధ్ర గురించి చెప్పుకుందాం, కర్ణాటక గురించి చెప్పుకుందాం, అలాగే ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ 3 స్టేట్స్ గురించి చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆంధ్ర గురించి చెప్పుకుందాం. ఆంధ్ర కట్ ఆఫ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇది ఎక్స్పెక్టెడ్, రేపు అడిగిన రిజల్ట్ వస్తుంది, అదే ఫైనల్ రిజల్ట్ కూడా అవుతుంది. ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే. చాలా సర్వేస్ అలాగే మన స్టూడెంట్స్ యొక్క చాలామంది ఒపీనియన్ తీసుకుని చెప్తున్న డిసిషన్ ఇది. అరౌండ్ 40 ఉంటుందని అనుకుంటున్నాను. కింద ఆంధ్రాకి సంబంధించిన క్యాండిడేట్స్ ఈ డిసిషన్ రాంగా రైటా, ఒకవేళ ఉంటే ఎంత ఉండొచ్చు మీకు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. ఇక తర్వాత తెలంగాణ కట్ ఆఫ్ ఈసారి 39-40 ఉండొచ్చేమో అని చాలామంది అయితే అనుకుంటున్నారు. నా మనసులో కూడా అలాగే ఉంది. 39 ± 3 అని అనుకుంటున్నాను. తెలంగాణ మరీ తగ్గకపోవచ్చు, కానీ 37 అటు రాకపోవచ్చేమో, కానీ 39, 40, 41, 42 ఆ మధ్య ఉండొచ్చేమో తెలంగాణ కట్ ఆఫ్. అంతకు మించి పోకపోవచ్చేమో అని అనిపిస్తుంది. తెలంగాణ 39 ± 3. తెలంగాణ స్టూడెంట్స్ ఇది కరెక్టా రాంగా? మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ ఖచ్చితంగా అయితే చేయండి. ఇక కర్ణాటక గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కర్ణాటక గురించి బయట మామూలుగా జరుగుతున్న రూమర్స్ అన్ని కాదు, కట్ ఆఫ్ పెరిగిపోయాయి ఈసారి. ఆర్ఆర్బి క్లర్క్ కావచ్చు, నెక్స్ట్ ఐబిపిఎస్ క్లర్క్ కావచ్చు, ఆర్ఆర్బి పిఓ కావచ్చు, అన్నీ కూడా ఒక రేంజ్లో విరిగిపోయినాయి అని చెప్పేసి అయితే మన వాళ్ళు భయంకరమైన ప్రచారం అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో. అదైతే అవాస్తవం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రీవియస్గా మనం పోల్ అయితే నిర్వహించడం జరిగింది. ఐబిపిఎస్ క్లర్క్ ఎగ్జామ్ రాసిన తర్వాత పోల్ అనేది మనం కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఆ పోల్ మీకు చూడడం అయితే జరిగింది. మన ఆంధ్ర స్టూడెంట్స్ ఎలా పర్ఫార్మెన్స్ ఉందో సిమిలర్గా అలా ఉంది. చెప్పాలని మనం తక్కువగా కూడా ఉంది పర్ఫార్మెన్స్. అలాంటప్పుడు ఆంధ్ర కంటే కట్ ఆఫ్ రాసే అవకాశం ఎక్కడ ఉంటుంది? అసలు లేదు కదా, ఛాన్స్ లేదు కదా. ఆంధ్ర కంటే ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ మ్యాక్సిమం లేవు కదా. కాబట్టి 100% ఇది కూడా మా ఆంధ్ర తెలంగాణ కట్ ఆఫ్ 32 ఉండొచ్చు, హై వెళ్ళే ఛాన్సెస్ లేదు. ఇది కూడా అరౌండ్ 14 అని అనుకుంటున్నాను. కర్ణాటక యొక్క స్టూడెంట్స్ మీ యొక్క అభిప్రాయాన్ని కింద అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మనం ఆర్ఆర్బి క్లర్క్ సంబంధించిన పోల్ అయితే కండక్ట్ అయితే చేయలేదు. నేనైతే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. అది చేసి దాని యొక్క మన వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ప్లస్ లాస్ట్ టైం ఆర్ఆర్బి క్లర్క్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా నేను సరిగ్గా అయితే చెప్పలేదు. ఎందుకంటే మన దగ్గర పోల్ లేదు, మనకు అప్పుడు పోల్ పెట్టే అంత ఎలిజిబిలిటీ లేదు మన ఛానల్కి. పక్కన వాళ్ళ బేసిస్ వాళ్ళు చెప్పడం ద్వారా చేసిన వీడియో అనేది అది. కాబట్టి నేను ఎగ్జాక్ట్గా అప్పుడు కట్ ఆఫ్ కూడా చెప్పలేక 50-50 ఛాన్సెస్ అని చెప్పేసి వదిలేయడం అయితే జరిగింది. ఆర్ఆర్బి క్లర్క్ అనేది నేనైతే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక్కో స్టేట్కి ఒకసారి.
దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? కండక్ట్ చేయాలా వద్దా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.